హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నంబర్ 64లో ఢిల్లీ క్యాపిటల్తోని లక్నో సూపర్ జాయింట్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్లకైతే ప్లే ఆఫ్ చేరాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి అయితే ఇరు జట్లకైతే ఏర్పడ్డది. అయితే మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయో వాటి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు అయితే 63 మ్యాచ్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. 64వ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్తోని లక్నో సూపర్ జాయింట్ అయితే తలపడనుంది. మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి ఇరు జట్ల కంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ప్లే ఆఫ్ చేరాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఢిల్లీ క్యాపిటల్ అంటే చాలా ముఖ్యమైన మ్యాచ్. ఐపీఎల్ 2024లో లాస్ట్ అండ్ చివరి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు లక్నో సూపర్ జాయింట్తో జరగబోయే మ్యాచ్. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ వచ్చేసరికి ఇంకా 2 మ్యాచ్లు ఉండడం జరిగింది. లక్నో సూపర్ జాయింట్కి 2 టీములు కంపేర్ చేసుకుంటే 2 టీములు ప్లే ఆఫ్ అవకాశాలు చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్కి అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ మ్యాచ్లో గెలిచినా కానీ ఢిల్లీ క్యాపిటల్ 14 పాయింట్లతోని ఇతర జట్ల గెలుపు ఓటముల పైన అయితే ఆధారపడాల్సి ఉంటుంది ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమైతే. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్కి వచ్చినట్లయితే 2 పాయింట్ అయితే ఉండడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్కి మాత్రమైతే జరిగింది. 2 మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్ గెలిస్తే 16 పాయింట్లు అవుతుంది. 16 పాయింట్లు అయితే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదైతే ప్లే ఆఫ్ వెళ్ళాలంటే లక్నో సూపర్ జాయింట్ భారీ తేడాతోనే గెలిస్తేనే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నెట్ రన్ రేట్ మైనస్లో ఉండడం కారణంగాను భారీ తేడాతోనే గెలిస్తేనే లక్నో సూపర్ జాయింట్ ప్లే ఆఫ్కి వెళ్తుంది. లేదంటే నెట్ రన్ రేట్ కారణంగా అయితే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కానీ చెన్నై సూపర్ కింగ్ కానీ అది రన్ రేట్ వచ్చేసరికి ప్లస్లో కొనసాగుతుంది. కాబట్టి లక్నో సూపర్ జాయింట్ ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా భారీ తేడాతోనే గెలిస్తేనే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్కి అయితే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ అవకాశాలు అయితే తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే 2 టీములు వచ్చేసరికి ప్లే ఆఫ్ కోసం అయితే విపరీతమైన పోటీ ఉంటుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి. మరి ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోనే అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే జరగనుంది. ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ పూర్తిగా బ్యాటింగ్తో పాటు స్పిన్నర్లకు అయితే చాలా అనుకూలంగా అయితే పిచ్ అయితే ఉండబోతుంది. గత మ్యాచ్లు చూసుకున్నా కూడా ఈ మ్యాచ్ల పైన అయితే భారీ స్కోర్ అయితే నమోదయ్యే అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 180 నుంచి 200 స్కోర్ మధ్య చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ముందుగా ఢిల్లీ క్యాపిటల్ వచ్చినట్లయితే ఢిల్లీ క్యాపిటల్ గత మ్యాచ్లో చూసుకుని ఆర్సీబీ చేతిలో భారీ ఓటమి అయితే చవి చూడడం జరిగింది. దాదాపు 45 పరుగుల తేడాతోని ఓటమి అయితే ఖరారు చేసుకోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ అయితే. అందుకే ఢిల్లీ క్యాపిటల్ రన్ రేట్ వచ్చేసరికి మైనస్లో పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్లో అక్షర్ పటేల్ తప్ప మిగతా బ్యాటర్లు అందరూ విఫలం అవడం జరిగింది. ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కూడా తప్పకుండా రాణించాలి. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి బౌలింగ్లో మాత్రమైతే అందరూ సమిష్టిగానే రాణించారని చెప్పుకోవచ్చు. ఇషాంత్ శర్మ కానీ, ముఖేష్ కుమార్ కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, అక్షర్ పటేల్ కానీ, ఖలీల్ అహ్మద్ కానీ వంటి బౌలర్స్ మాత్రమైతే సూపర్గా రాణించడం జరిగింది. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం ఢిల్లీ క్యాపిటల్ అయితే డిసప్పాయింటెడ్గా అయితే మారడం జరిగింది. నిషేధం గురైన మన రిషబ్ పంత్ మాత్రం అయితే మన లక్నో సూపర్ జాయింట్తో జరగబోయే మ్యాచ్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రీఎంట్రీతోని మన ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్ బలం అయితే కొంచెం అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోయర్ ఆర్డర్లో రిషబ్ పంత్ మాత్రం అయితే అసాధారణ పోరాటం అయితే కనబరుస్తున్నాడు. ఐపీఎల్ స్టార్టింగ్ మ్యాచ్ నుంచి మొన్న జరిగిన మ్యాచ్ వరకు. మొన్న ఆర్సీబీతో ఓడిపోవడానికి రిషబ్ పంత్ లేకపోవడమే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధాన కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే లక్నో సూపర్ జాయింట్తో జరగబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుంది. అభిషేక్ పోరెల్, జాక్ ఫెజర్, షేయోబ్స్, ట్రస్టన్ స్టబ్స్, కుమార సగరకర, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, డేవిడ్ వార్నర్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే అటు బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. కాకపోతే బ్యాటింగ్ కొంచెం ఇంకా మెరుగుపడితే బాగుంటున్నదని అయితే నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ విషయానికి వచ్చినట్లయితే లక్నో సూపర్ జాయింట్ మాత్రం అయితే గత మ్యాచ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి అయితే చవి చూడడం జరిగింది మన లక్నో సూపర్ జాయింట్. అంతకన్నా ముందు మ్యాచ్లో వచ్చేసరికి కేకేఆర్ చేతుల్లో 98 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈ 2 మ్యాచ్లు భారీ తేడాతో ఓడిపోవడంతో లక్నో సూపర్ జాయింట్ రన్ రేట్ అయితే పూర్తిగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 2 జరగబోయే మ్యాచ్ల్లో మన లక్నో సూపర్ జాయింట్ అయితే భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లక్నో విషయానికి వచ్చినట్టయితే లక్నో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కానీ అదేవిధంగా బౌలింగ్ కానీ 2 విభాగాల్లో సమిష్టిగా రాణిస్తేనే గెలిచే అవకాశం అయితే కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా లక్నో బ్యాటర్ల విషయానికి వచ్చినట్టే కేఎల్ రాహుల్ వంటి కెంటన్ డికాక్, మార్కో స్టోయినిస్, కృణాల్ పాండ్యా, నికోలస్ పూరన్, ఆదిష్ బదోజ్ వంటి ప్లేయర్స్ మాత్రం అయితే తప్పకుండా రాణించారు బ్యాటింగ్ పొజిషన్లో. వీళ్ళు మాత్రం అయితే గత 2 మ్యాచ్ల నుంచి వీళ్ళు మాత్రం రాణించకపోవడంతో లక్నో సూపర్ జెయింట్ ఓడిపోవడానికి ప్రధాన కారణమని కూడా చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ బలహీనత అధిగమిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్కి వచ్చినట్లయితే లక్నో బౌలింగ్ అయితే పూర్తిగా డిసప్పాయింటెడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏ బౌలర్ కూడా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు లక్నో బౌలర్స్ మాత్రం అయితే. ఎస్ ఠాగూర్ కానీ, రవి బిష్ణోయ్ గారు, నవేముల్లాకు, ఆదిష్ బదోజ్ని కానీ, కృష్ణప్ప గౌతమ్ వంటి బౌలర్స్ మాత్రమే తప్పకుండా రాణించాలి. వీళ్ళు బౌలింగ్ పొజిషన్లో రాణించి అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అందరు రాణిస్తేనే ఢిల్లీ క్యాపిటల్ పైన గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేకపోతే మాత్రం అయితే లక్నో సూపర్ జెయింట్ మరో ఓటమి అయితే చవిచూసే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అదే ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రం అయితే కేఎల్ రాహుల్, కెంటన్ డికాక్, మార్కో స్టోయినిస్, దీపక్ హూడా, నికోలస్ పూరన్, ఆదిష్ బదోని, కృణాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, ఎస్ ఠాగూర్, రవి బిష్ణోయ్, నవములక్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పొజిషన్లో స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాయి. 2 టీములు కంపేర్ చేస్తే 2 టీముల కంటే ఢిల్లీ క్యాపిటల్ కొంచెం బౌలింగ్ పొజిషన్లో కొంచెం అయ్యి ఉంది. మన లక్నో సూపర్ జెయింట్ బౌలింగ్ పొజిషన్లో కొంచెం లో ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్లో 2 టీంలు అయితే సమౌజులుగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే జరగనుంది. టాస్ గెలిచిన టీం అయితే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ చేజింగ్ అయితే ఈజీగా ఉంటుంది పిచ్ పైన అయితే. అందుకే టాస్ గెలిచిన టీం అయితే మొదటగా బౌలింగ్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ పైన లక్నో సూపర్ జెయింట్ అద్భుతమైన విజయం సాధిస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది మాత్రం అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.